డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అప్పనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల బాలాజీ స్వామివారి దేవస్థానంలోని నెయ్యిని పి గన్నవరం శాసనసభ్యులు సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబులు పరిశీలించారు. ఈ పరిశీలనలో నెయ్యి నాణ్యత లేదని తేలింది. దేవాదాయ శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి నాణ్యత పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. फोन వెనకట తిరుపతి తిరుమల దేవస్థానంలో అంటే తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు తయారీలో జరిగిన అవకతవకలు అంటే సరైనటువంటి నెయ్యిని వాడకుండా అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి ఎంతో దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దానికి ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా చేపట్టారు. డిప్యూటీ సీఎం గారు చేపట్టినటువంటి దీక్షకు అనుగుణంగా మేము ఈరోజు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని పరీక్షించి దీంట్లో వాడే నెయ్యి ఇది రైతు డైరీ నెయ్యి వాడుతున్నారు కాబట్టి ఇది లో క్వాలిటీ నెయ్యిగా గమనించడం జరిగింది. చేత దీనికి సంబంధించినటువంటి అధికారులకి, కమిషనర్ గారికి ఇప్పుడే మాట్లాడతాం. ఇది విశాఖ డైరీ కానీ లేక నందిని డైరీ కానీ నెయ్యి వాడాలని అధికారులకు సూచించడం జరుగుతుంది. క్వాలిటీతో కూడినటువంటి నెయ్యిని వాడితేనే కానీ ఈ ప్రసాదానికి మంచి జరగదని తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి హోమాలు కూడా చేపిస్తున్నారు. అందులో శుద్ధి కార్యక్రమం జరగాలని ఎంతో దీక్షతోటి ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి మా నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి అప్పనపల్లి, అదేవిధంగా నల్లచెరువులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మరియు ఐనవేలి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా ఈ ప్రసాదాల్లో మంచి నెయ్యితో కూడినటువంటి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ పర్యటించి మా ప్రీతమ నాయకులు ఏదైతే చేపట్టారో దానికి సపోర్టింగ్గా మేము కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకానవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నేను గిడ్డి సత్యనారాయణ అన్నమాట. అప్పనపల్లిలో ఉన్నాను. ఈ అప్పనపల్లి బాలబాలాజీ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ఇది పరీక్షించిన తర్వాత ఈ లడ్డులో వేసేటువంటి నెయ్యి రైతు డైరీ నుంచి వస్తుంది. ఇది లో క్వాలిటీ. మీరు దయచేసి విశాఖ డైరీ కానీ నందిని డైరీ నుంచి కానీ అది ప్రపోజ్ చేయండి, ఇమీడియట్గా చేంజ్ చేయండి. ఓకేనా? ఓకే 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 థ్యాంక్ యూ. ఇక్కడ
ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యి రైస్ డైరీ వాళ్ళకి స్మెల్ లేదు. ఆల్రెడీ లైసెన్స్ మీరు ఆ విశాఖ డైరీ కానీ నంది డైరీ కానీ ఓపెన్ చేసి ఓకే ఓకే యాజ్ మీరు ప్రాసెస్ ఏదైతే ఉందో చేసుకుని మీరు చేంజ్ చేయండి, ఇమీడియట్గా చేంజ్ చేయండి. ఓకే సార్. సూపరింటెండెంట్ గారు రాజు గారి నెంబర్ రాజు గారి ఇలా రండి అందరూ అందించండి కాదు, మీరు ఉన్నారనుకో అందరినీ తెస్తాను. మద్దతుగా తిరుపతి తిరుమల దేవస్థానానికి మద్దతుగా 5 మన నియోజకవర్గంలో చేయడం చాలా ఘనకార్యం. వారికి